మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. स्टेज पे तशरीफ फरमाए हरदिल अजीज हमारे एहतराम अली जनाब हदूर MLA नंद्याला वर्धवाल रेड्डी साहब, मेहमान खुशीस AP स्टेट TDP जनरल सेक्रेटरी सुरेश नायडू साहब, आज के मेहमान खुशीस अंजुमन अहले इस्लाम के सदर और AP स्टेट शेख डेवलपमेंट एंड वेलफेयर कॉरपोरेशन के चेयरमैन अली जनाब हमारे VS मुख्तार साहब और बहुत से बुजुर्गान दीन यहाँ बैठे हुए मौलाना इकराम और भाइयों और प्रिंट मीडिया और इलेक्ट्रॉनिक मीडिया, सबको अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू, नमस्कार। ये बहुत शान की बात है कि पहली दफ़ा हमारे वज़ीर आला AP स्टेट के चीफ मिनिस्टर नारा चंद्रबाबू नायडू साहब प्रोद्दटूर को AP स्टेट शेख वेलफेयर डेवलपमेंट चेयरमैन का पौधा नवाज फरमाया। इसी मौके पे मैं पहले पूरे मेरे मुसलमान भाइयों को आजिज़ाना गुजारिश करता हूँ कि वो मुख्तार साहब से जो भी एहतराम लेना है, जो भी सर्विसेज लेना है, वो आगे बढ़ के लिए। और मैं इसी सिलसिले में कहता हूं कि ये ना सिर्फ मुख्तार साहब को चाहने वालों के लिए ही नहीं, ताकि पूरे पुद्दुटूर के मुसलमानों को ये शान और फख्र की बात है कि वो इस पोस्ट से नवाजा गया। और इसी सिलसिले में मुझको ये नाजीज को इस प्रोग्राम में दावत फरमा के फरमाइश उसको अंजुमन अहले इस्लाम के पूरे जिम्मेदारों को इस मौके पे शुक्रिया अदा करता हुआ, तहे दिल से शुक्रिया अदा करता हुआ इस मौके दिए उसको मैं सबको अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। स्टेट शेख चेयरमैन గా ఎన్నుకునేందుకు ముఖ్యంగా చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి, పల్లా శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ పొద్దుటూరుకి ఒక మంచి వ్యక్తికి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సంతోషంగా ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశం పెద్ద ఆధ్వర్యంలో ఈ సంతోషాన్ని పంచుకోవడం అందరికీ ఆనందదగ్గ విషయం. చాలా సంతోషం మిత్రుడు ముఖ్తార్ గారికి రావడం. మనమంతా కూడా ఇంకా ప్రోత్సహించి పార్టీని కానీ మైనార్టీలు కూడా ఇంకా అభివృద్ధి చెందాలా,
దానికోసం మనం అందరం కూడా కష్టపడాలా. ప్రధాని గారు కానీ ఎమ్మెల్యే గారు అంటే ముక్తార్ గారి మైనార్టీల సంక్షేమం కోసం, యువత కోసం వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉపయోగపడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ బాధ్యత కూడా చాలా కష్టమైంది. ఎందుకంటే రాకముందంతా కావాలనుకుంటాం, వచ్చినాక దాని కష్టాలు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి అందరినీ సంతృప్తి పరచాలా, ప్రభుత్వాన్ని సంతృప్తి పరచాలా, వ్యక్తులను సంతృప్తి పరచాలా, స్నేహితులను కూడా సంఘాలను కూడా సంతృప్తి పరచాలి. కాబట్టి దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ముక్తార్ గారు అందరికీ మన్ననలు పొంది ప్రధాని గారి ఆశీస్సులతో పైకి రావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర షేక్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తార్ గారు, అదేమాదిరిగా శ్రీకాళ మిత్రుడు సురేష్ గారు, జాకిర్ గారు, నల్లవరం భాష, చాలామంది ఇనాయతుల్లా గారు, చాలామంది పెద్దలందరూ పైన ఉన్నారు. వాళ్ళందరికీ సలాములు తెలియజేస్తూ మీకందరికీ సలాములు తెలియజేస్తున్నాం. కాబట్టి మరి చాలా కాలం నుంచి ముక్తార్ గారికి రాజకీయాల్లో ఉంటున్నాడు. మరి చాలాసార్లు కౌన్సిలర్ అయినాడు. మేము ఒకసారి మున్సిపల్ చైర్మన్ కూడా చేసినాము. ఎన్నో మున్సిపల్ చైర్మన్ చేసిన తర్వాత మళ్ళీ రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. మేమందరము రాజకీయాల్లో ఉంటున్నాం. కాబట్టి మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న 2024 జరిగిన ఎన్నికల్లో వీళ్ళందరూ ముక్తారు వీళ్ళందరూ కలిసి మీరు ఎన్నికల్లో బాగా చేసిన దానివల్ల గెలవడం జరిగింది. కాబట్టి ముక్తారుకు మేము చంద్రబాబు నాయుడు గారితో కలిసినప్పుడు ముక్తారు ఒక మైనార్టీ లీడరు, ఆయనకి ఏదన్నా ఒక గవర్నమెంట్లో ఒక పొజిషన్ ఇవ్వాలని మేము చాలాసార్లు ఆయన కోరడం జరిగింది. సరే ఇస్తామని ఆయన దాట వేస్తూ వచ్చి దాదాపు ఒక 3 నెలల కాలం కిందట ఈ షేర్ కార్పొరేషన్ చైర్మన్ పని ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రికి మనం నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే మరి లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలా. మేము ఆశించినంత పోస్ట్ రాయాలని మేము అనుకుంటున్నాం. ముక్తార్ గారికి ఆశించినంత పెద్ద పోస్ట్ రాలేదని మేము అనుకుంటున్నాము. భవిష్యత్తులో ఇంకా మేము ప్రయత్నాలు చేసి ఇంకా మంచి పొజిషన్లకి ఇవ్వాలని అడిగే ప్రయత్నంలో తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ, ఈరోజు షేఖ్లకు ముస్లింలకు చైర్మన్ అయిన సందర్భంగా మీరందరూ ఆయన గౌరవించడానికి కోసం ఏర్పాటు చేసిన ఈ యొక్క సమావేశానికి మీరందరూ రావడం జరిగింది. కాబట్టి మరి భవిష్యత్తులో మేమందరం కలిసి ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం మేమందరం ప్రయత్నం చేస్తామని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నేను తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీలక కార్యకర్తగా ఉండాలని ఎమ్మెల్యే గారు పదే సీఎం గారికి చెప్పి నాకు ఈ షేక్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఆయన ద్వారా వచ్చిందని చెప్పి మళ్ళా నేను ఒకసారి మిమ్మల్ని అందరినీ తెలియజేస్తున్నాను. అందరికీ పేరున అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ మాజీ ప్రెసిడెంట్లకు అయితేనేమి, మన సర్ఫరస్లకు అయితేనేమి, కమిటీ సభ్యులకు అయితేనేమి, అందరికీ మీరు ఈ సమావేశానికి పిలుస్తానే అందరూ మా అంజుమన్ కమిటీ మీద గౌరవం ఉంచి మీరు అందరూ ఇక్కడికి హాజరై నన్ను సన్మానించిన దానికి వచ్చిన మీ అందరికీ పేరున అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు, అస్సలాం అలైకుం. ఆ ఉద్యమాల్లో భాగంగానే షేక్ మొఘల్ పఠాన్ అనే దాంట్లో సయ్యద్లు ఉన్నారు, పఠాన్లు ఉన్నారు, మొఘళ్ళు ఉన్నారు, షేకులు ఉన్నారు. షేకులకు సంబంధించిన వాళ్ళే ఎక్కువ టీ అంగళ్ళు కానీ, మెకానికలు కానీ, చిన్న వ్యాపారం చేసుకొని జీవించేటోళ్ళు కానీ, కొన్ని ప్రాంతాల్లో అయితే మంగళ పని కానీ, సాగల పని కానీ చేసి బతికేటోళ్ళలో మన షేకులు ఉన్నారు. ఈ షేక్ కార్పొరేషన్ అనేది షేక్ కార్పొరేషన్లో ఇళ్ళకు అభివృద్ధి చేయాలా అనే ఆలోచనతో ఈ షేక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం అందరం కూడా ఆలోచించి మంచి నాయకత్వాన్ని, దౌర్జన్యం లేకుండా మన శాంతియుతంగా ఉండే నాయకత్వాన్ని మనం ఎన్నుకోవాలా. మనం అందరం కూడా పెద్దనే ఉండాలని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను చెప్పింది మీరు అర్థం చేసుకొని మనం గ్రూపులుగా తయారై మన జీవనోపాధి కోసము ఏం చేస్తే బాగుంటుందో మీరు సలహాలు కూడా ఇస్తే సీఎం గారి దృష్టికి తీసుకొని పోయి
ఈ షేక్ కార్పొరేషన్ ద్వారా అందరికీ ఏ విధంగా న్యాయం చేయగలుగుతామో చేస్తామని చెప్పి మరీ ముఖ్యంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.